నిలదీసి అడగాల్సిందిగా, గల్లా పట్టి అడగాల్సిందిగా నేను మీ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇంకా అనేక రకాల హామీలు. ఏమన్నాడు? పెన్షన్ ఇస్తున్నాం కదా, కొత్త పెన్షన్ ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అయింది, ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ఈ రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఓటేయాలి అడగండి. 2000 ఇస్తున్నటువంటి 2000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. మరి 4000 చేశాడు అడుగుతా ఉన్నాడు. చేయనప్పుడు ఏ ఒక్కరి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. దళితులకు కూడా ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. నేను రేవంత్ రెడ్డిని ఈ ఎర్రగడ్డ చౌరస్తా నుంచి అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, దమ్ము ధైర్యం ఉంటే ఎంతమంది దళితులకు 12 లక్షలు ఇచ్చావో సవాల్ చేస్తా ఉన్నాను. దళితుల ఓట్లు అడిగే ముందు 12 లక్షలు ఇచ్చావా లేదా చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. బీసీల గురించి మాట్లాడతాడు. 2 సంవత్సరాల క్రితం అధికారంలో రాకముందు ఓట్లు వేసుకున్న ముందు అడిగాడు, నా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1,00,000 కోట్లు బీసీల ఖర్చు పెడతామన్నాడు. 1,00,000 కోట్లు, 1,00,000 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. 1,00,000 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాలు అయింది. ఇంకా ఎవరు ఏం నిర్ధారించావని కోటయ్యారు, ఎవరికి మేలు చేశామని కోటయ్యారు. ఈరోజు నేను బాగా చెప్తున్నాను, ఈ తెలంగాణలో ఈ జూబ్లీహిల్స్ లో తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క నెల తప్పకుండా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ, ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆడబిడ్డలందరూ కూడా ఏ రోజు కూడా బ్యాంకు మెట్లెక్కనటువంటి ఆడపిల్లలు, ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వాళ్ళకు, బ్యాంకు మెట్లెక్కే ధైర్యం లేనటువంటి ఆడపిల్లలు కూడా, మాతృమూర్తులకు, అక్కలకు, చెల్లెలకు అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించాడు. అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా అధికారం నుండి ఏమి చేయలేదు. ముఖ్యమంత్రి రోజు వస్తా ఉన్నాడు, అయ్యా ముఖ్యమంత్రి నువ్వు జూబ్లీహిల్స్ లో ఈ 6 గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడవో చెప్పాలి. కిషన్ రెడ్డిని తిట్టడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు రావద్దు. నువ్వు ఈ 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేసావో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అదేమీ చెప్పకుండా ఆయన నన్ను విమర్శిస్తాడు. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏం చెప్తున్నాడు? మన సైనికులట పాకిస్తాన్ బార్డర్ లో మన సైనికుల ముట్టి మీద పాకిస్తాన్ వాళ్ళు తంతే మనం పారిపోయి వచ్చాము. ఇది మన సైనికుల గురించి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను అడుగుతాను. చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, మహిళలు ఆలోచన చేయండి. సైనికులు ఎవరో? మన భరతమాత ముద్దు బిడ్డలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, కుటుంబాలను వదిలిపెట్టి కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, మంచు కొండల్లో రాత్రనక పగలనక తుపాకి చేతులు పట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలకు తెగించి మన సరిహద్దులో ఈరోజు ప్రాణాలతో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ సైనికుల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ రక్షణలో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం శాంతంగా నిద్రపోతా ఉన్నాం. హైదరాబాద్ లో పాకిస్తాన్ బాంబు పేలుడు జరిగేది. సెక్రటరీ ఎదురుగా